హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రేపటి నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఓపెన్ కాబోతుంది. చాలా మందిలో ఒక టెన్షన్ అయితే ఉండింది. 2 రోజుల క్రితం మళ్ళీ కువైట్ పైకి మిసైల్స్, డ్రోన్స్ వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఎయిర్పోర్ట్ మూసేస్తారేమో, టర్మినల్ 1 ఓపెన్ చేస్తారా చేయరా అని చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉండింది. అలాంటి డౌట్ ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి టర్మినల్ 1 ఓపెన్ కాబోతుందని కువైట్ ప్రభుత్వం అప్డేట్ కూడా ఇచ్చేసింది. టర్మినల్ 4, టర్మినల్ 5 నుంచి మాత్రమే సర్వీసులు నడిచేవి. కువైట్ ఎయిర్వేస్, జెజీర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి రేపటి నుంచి ప్రతి ఫ్లైట్ కూడా కువైట్కి వస్తుంది, కువైట్ నుంచి పోతాయి. మన ఇండియా నుంచి మాత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒకటి మాత్రమే ఇప్పటికి అప్డేట్ అయితే వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒకటే తిరుగుతుంది. ఇండిగో ఫ్లైట్ మాత్రం ఇంతవరకు అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇండిగో ఫ్లైట్ కూడా తిరిగిందంటే టికెట్ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రతి కంట్రీ నుంచి కూడా ఫ్లైట్లు అయితే వస్తాయి. గల్ఫ్ ఏరియా కావచ్చు, ఖత్తర్ నుంచి ఖత్తర్ ఎయిర్వేస్, దుబాయ్ నుంచి ప్లే దుబాయ్, ఎమిరేట్స్, అలాగే ఉమన్ ఎయిర్వేస్, ఈ ఫ్లైట్లు అన్నీ కూడా తిరుగుతాయి. ప్రతి కంట్రీ నుంచి కూడా ఫ్లైట్లు అయితే వస్తాయి. శ్రీలంక ఎయిర్వేస్ కూడా తిరిగే అవకాశం కూడా ఉంది. దాని గురించి కూడా ఇంకా అప్డేట్ రాలేదు. శ్రీలంక ఎయిర్లైన్స్ తిరుగుతుందా లేదనేది రేపు ఎల్లుండి మన క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఎవరైనా టికెట్ బుక్ చేసుకొని ఉన్నా, టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా సరే, మీకు ఏ డేట్కి అయితే మీకు ఫ్లైట్ ఉంటుందో అంతకంటే ముందే, ఒక 2 రోజుల ముందే మళ్ళీ ఒకసారి ట్రావెల్స్ వాళ్ళకు మీరు ఫోన్ చేయండి. రేపు ఫ్లైట్ ఉందా లేదా, రేపు నేను బయలుదేరాలి పలానా టయానికి, ఆ టయానికి ఫ్లైట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఫోన్ చేసి కంపల్సరీగా తెలుసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏ టైంలో ఏ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందో తెలియదు మనకు. పూర్తిగా ఈ ఫ్లైట్లన్నీ తిరిగి ప్రతి ఫ్లైట్ టయానికి వస్తూ పోతూ ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ రావడానికి జూన్ 15వ తేదీ 20వ తేదీ వరకు ఒక క్లారిటీ అనేది రాదు. ఆ లోపల మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే జూన్ 5వ తేదీ కానీ, జూన్ 10వ తేదీ కానీ, జూన్ 12వ తేదీ కానీ, ఈ డేట్లలో మీరు ఎవరైనా వెళ్తూ ఉంటే, ఆ డేట్ లోగా కానీ ముందు కానీ వెనక కానీ బుక్ చేసుకొని ఉంటే టికెట్లు మాత్రం ఖచ్చితంగా మీరు ఏ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందే మళ్ళీ ఒకసారి కనుక్కోండి. పలానా రోజు నాకు ఫ్లైట్ ఉంది, ఆ ఫ్లైట్ ఆ డేట్కి ఉందా లేదా, ఒకవేళ ఏమైనా టైం మారిందా, ఎన్ని గంటల ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ప్రతి ఒక్కటి క్లారిటీ తెలుసుకొని వెళ్ళండి. ప్రజెంట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే ఇండియా నుంచి కువైట్కి 30,000, 32,000, 25,000, 27,000 ఈ రేట్లలోనే టికెట్ దొరుకుతుంది. మీరు ఎవరైనా ఇండియా నుంచి కువైట్ రావాలనుకుంటే, కువైట్ నుంచి వెళ్ళాలనుకుంటే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రేపు నెల 20వ తేదీ వరకు టికెట్ రేట్లు అనేవి కొద్దిగా ఎక్కువే ఉంటాయి. కువైట్ నుంచి ఎక్కువగా వెళ్తారు కాబట్టి, రేపు నెలలో జూన్ నెలలో చాలామంది పోయేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడి నుంచి రేట్లు అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి కూడా నాకు తెలిసి 35,000 పైనే ఉంటుంది. ఎమిరేట్స్ కానీ, ప్లే దుబాయ్ కానీ, ఉమన్ ఎయిర్వేస్ కానీ, గల్ఫ్ ఏరియా కానీ, ఖత్తర్ ఎయిర్వేస్ కానీ, వీటికైతే టికెట్ రేట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజీర్ ఎయిర్వేస్ కానీ, వీటికైతే టికెట్ రేట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇండిగో కానీ తిరిగిందంటే, ఇండిగో ఎయిర్లైన్స్ కానీ తిరిగిందంటే టికెట్ రేట్లు చాలా తగ్గుతాయి. 25,000, 20,000, 18,000, 17,000 కూడా టికెట్ వచ్చేస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ తిరుగుతుందా తిరగదా, ఎప్పటి నుంచి ఇండిగో ఎయిర్వేస్ తిరుగుతుంది అనేది అప్డేట్ అయితే ఇంకా రాలే. ఒకవేళ అప్డేట్ వస్తే మళ్ళీ నేను కంపల్సరీగా ప్రత్యేకంగా వీడియో చేస్తాను. నేను ఈ వీడియోని అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.